హిట్లర్ సినిమా అప్పుడు ఆయన ఏం చేశారంటే ఇప్పటిదాకా మనకు వర్క్ చేసిన టీంలో మాక్సిమం ఎవరు వద్దు, మ్యూజిక్ కోటి గారు చేయని, ఎందుకంటే కోటి గారు ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ ఈయనకి డాన్సింగ్ నెంబర్స్ అంతా కోటి గారే చేశారు. సో మ్యూజిక్ కోటి ఉండని, రైటర్ అతను ఎల్బి శ్రీరామ్ బాగా రాస్తున్నాడు కదా అతన్ని రమ్మని చెప్పు అని చెప్పి ఎల్బి శ్రీరామ్ గారి కోసం వాళ్ళు దాదాపు 4-5 నెలలు వెయిట్ చేశారు ఆ సినిమా వర్క్ చేయకుండా. నాకు అతనే కావాలా, తను చాలా కొత్తగా రాస్తున్నాడు, అతనే కావాలని చెప్పి. అప్పటిదాకా మాక్సిమం ఆయన అన్ని కామెడీ ఫిల్మ్స్ కే రాశారు అండ్ ఈదర్ 2 సీరియస్ ఫిల్మ్స్ ఆర్ 2 కామెడీ ఫిల్మ్స్. సో ఇప్పుడు చిరంజీవి గారు పిలిచి ఆయన రమ్మన్నారు అండ్ లారెన్స్ ని పిలిచి నువ్వు నా కొరియోగ్రఫీ చేయి సినిమా అని చెప్పి ఆ సినిమాలో మొత్తం పాటలు నాకు తెలిసి ఆయనకే ఫస్ట్ ఫిల్మ్, అది ఆయన ఫస్ట్ ఫిల్మ్. అందులో ఒక స్పెషల్ స్టెప్ కూడా ఉంది, అక్కడ నుంచే స్టార్ట్ అయింది ఒక సాంగ్ లో ఏదో ఒక స్పెషల్ స్టెప్ పెట్టడం. లేదు అట్లేం లేదు, ఐకానిక్ మూమెంట్స్ అనేవి ముందు నుంచి ఉన్నాయి. అది ఐకానిక్ మూమెంట్స్ కి నెక్స్ట్ వస్తున్నా నేను దానికే వస్తున్నా అంటే ఈ టాపిక్ వస్తుంది ఐకానిక్ మూమెంట్స్ అనేది. సో అప్పుడు ఆయన ఏంటంటే ఓకే మలయాళంలో ఆడింది సినిమా బాగుంది, ఆయనకు బేసికల్లీ ఆయనకు కూడా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం కదా. సో ఆయన ఏం చేశారంటే సరే ఎడిటర్ మోహన్ గారు తీసుకొచ్చినప్పుడు ఇది బాగుంది బట్ దీనికి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయాలని మన తెలుగుకి సంబంధించి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి హిట్లర్ అనే సినిమా చేసినప్పుడు ఫ్రెష్ కాంబినేషన్ తోటి చేశారు. సో ఏంటి అంటే ఆ టైంలో ఆయన ఎలా దాని నుంచి బయటకు వచ్చారంటే ఎప్పుడు ఆయన పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తోటే ఉంటారు. అండ్ ఆ టైంలో ఏంటంటే ఆయనకి ఒక 1 year పాటు మేకప్ వేసుకోలేదు ఆయన చెప్పారు ఇది ప్రొడ్యూసర్స్కి వెళ్తే అమ్మో చిరంజీవి వచ్చాడు సినిమా అడుగుతాడేమో అని చెప్పి ఆయన కలిసేవారు కూడా కాదండి. సో అలాంటి ఒక స్టేజ్ నుంచి ఆయన హిట్లర్ అనే సినిమా చేసి వచ్చేసారు. కమింగ్ బ్యాక్ టు మన ఎట్లా ఆయన టాలెంట్ ని గుర్తిస్తారు, అది ఎవరికి ఉంటుంది అంటే పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో ఉండి ఎప్పుడు కొత్తగా ఏదైనా చేయాలని వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి అలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళని ఎవరినైనా పైకి తీసుకురావాలని ఒక మంచి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనకి చిరంజీవి గారి తర్వాత రవితేజ గారు కానీ నాని కానీ అంటే ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అంటే విత్ బ్యాక్గ్రౌండ్ వస్తే వాళ్ళు చేయరని కాదు, వాళ్ళు కూడా చేస్తారు బట్ వీళ్ళకి ఎక్కువ ఉంటది అనమాట ఆలోచన.